గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు కింగ్డమ్ యొక్క సెకండ్ డే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అండ్ దాంతోపాటు ముఖ్యంగా సినిమా రివ్యూ, అలాగే ఈ బజ్ ఎలా పెరుగుతూ పోతుంది ఈ సెకండ్ రోజున అనేది తెలుసుకుందాం. మనం ఈ విషయాన్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి రివ్యూర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. లెట్స్ గో ఇంటూ ద ఎపిసోడ్. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. సో మరో సినిమాతో మీరు మా ముందుకు వచ్చారు, కింగ్డమ్. అంటే ఫస్ట్ డే చూసుకున్నట్లయితే కాస్త మిక్స్డ్ టాక్, కొన్ని చోట్ల హిట్ అని రకరకాలుగా వినిపించింది. అంటే కొండన్న యాక్ట్ చేశాడు కాబట్టి మల్టిపుల్ ఆడియన్స్ అనేవి వెళ్తూ ఉంటారు. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్, యాక్షన్ ఆడియన్స్, ఇద్దరు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. బట్ సెకండ్ డే రోజు కాస్త ఇంకా పెరిగారు ఆడియన్స్, దట్టు వీకెండ్ కదా, సో ఎక్కువ మంది వస్తున్నారు థియేటర్కి, ఫుట్ ఫాల్స్ పెరిగాయి అని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ నుంచి రియాలిటీలో కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు? సెకండ్ డే రోజున సిచ్యువేషన్ ఏమని చెప్తారు? యాక్చువల్గా ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, చాలా మటుకు విజయ్ దేవరకొండ ఏ సినిమా వచ్చినా ఒక నెగటివిటీ ట్రాప్లో పడిపోతుంది సినిమా. అది అందులో ఎంత గుడ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అందులో బ్యాడ్ ఎలిమెంట్సే బయటికి వెళ్ళి అది పబ్లిక్కి సినిమాకి రాకుండా చేయడం అనేది వీ హ్యావ్ బీన్ సీయింగ్ సిన్స్ 3-4 ఫిల్మ్స్ తను అలానే అవుతున్నాయి. ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి కష్టపడి చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు, ఆ తర్వాత బయటకు వచ్చేసరికి నెగిటివ్ టాక్ వస్తుంది, పబ్లిక్ సినిమాకి రావట్లేదు. కానీ ఈ సినిమాకి మరి ఏదో ఒక మ్యాజిక్ తనకి నిజంగా కలిసి వచ్చింది. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపంలో తెలియదు, ఏదో తెలియదు, కానీ ఎక్స్ట్రీమ్ హౌస్ఫుల్స్ ఆన్ ద ఫస్ట్ డే అండ్ ద సేమ్ ఆన్ ద సెకండ్ డే కంటిన్యూ అవుతుంది. అంటే ఇలా కంటిన్యూగా పబ్లిక్ ఏంటంటే అటు రివ్యూస్ ఏమున్నాయనే దాంతో సంబంధం లేకుండా పబ్లిక్ అటెండెన్స్ అనేది థియేటర్లో ఎన్షూర్ చేస్తుంది. అంటే ఇంత కంటిన్యూగా ఆడియన్స్ వచ్చేలా చేసింది ఎవరంటారు? మన కొండనా, లేకపోతే అనిరుద్ధ, లేకపోతే ఎవరు? సినిమాలో స్టోరీ అంత డీప్గా స్ట్రాంగ్గా ఉందా? అంటే వీళ్ళు చేసిన డే 1 నుంచి షూట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి కదా. అంటే న్యూస్ పేపర్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్ కానీ, వీళ్ళు ఏర్పరచుకున్న ఒక మంచి కాంబినేషన్ కానీ, వీళ్ళు తీసుకున్న సినిమాటోగ్రఫీ, ఇద్దరు కూడా మంచి సినిమాటోగ్రఫర్స్. వాళ్ళు జల్లికట్టు చేసిన తను ఒకతను, చార్లీ చేసిన తను ఒకతను. వాళ్ళ విజన్ చాలా బాగుంటుంది. అంటే కొన్ని సీన్స్ మనం చూస్తే వాటర్లోంచి బోట్స్ వచ్చే సీన్స్ కానీ, ఇలాంటి సీన్స్ విజువల్ గ్రాండియర్ ఉంది. తక్కువ బడ్జెట్లో విజువల్ గ్రాండియర్ తీసుకొచ్చారు. నాన్ లొకేషన్ అంటే మన ఇక్కడ లొకేషన్లో షూట్ చేయడం ఒక ఎత్తు, నాన్ లొకేషన్ మన వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ కంట్రీ తోటి టూరిజం పరంగా కొలాబరేట్ అయ్యి వాళ్ళతోటి అవసరమైన వనరులన్నీ తీసుకొని సినిమాకి బెనిఫిట్ అయ్యేలా చేసుకున్నారు. ఇది విజువల్గా చాలా మంచి అపీల్. అండ్ ఒకటి అబ్జర్వ్ చేస్తే సినిమా టైటిల్స్ దగ్గర నుంచి కూడా స్టోరీ టెల్లింగ్ ఉంది. చాలా మంది ఇది అబ్జర్వ్ చేయట్లేదు, ఎందుకో తెలియదు. టైటిల్స్ రాగానే ఫోన్ చూస్తున్నారు కొంతమంది, అదొక మిస్టేక్ జరుగుతుంది. సినిమా టైటిల్స్ చాలా అద్భుతంగా ఉంది. ఎల్లో అండ్ గోల్డ్ టింట్ తోటి చేశారు, బ్లాక్ అండ్ గోల్డ్ టింట్ తోటి బ్యూటీ. అక్కడ ఏదైతే సినిమా అంటే ఎవరైతే కొంచెం 5 minutes లేట్ వెళ్ళినా కూడా మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ మిస్ అవుతారు. సినిమా డైరెక్ట్ ఫస్ట్ సెకండ్ నుంచి కూడా స్టోరీ స్టార్ట్ అయిపోయింది, దాని కంటిన్యూషన్ ఈ టైటిల్స్. అంటే ముఖ్యంగా విజయ్ దేవరకొండ కొన్ని ఇంటర్వ్యూస్లో ఏం చెప్పారంటే, నేను అసలు స్క్రిప్ట్ ఏం చూడలేదు, డైరెక్టర్ చూసి నేను ఓకే చేశాను సినిమా అని చెప్పేసి అన్నారు. అంటే ఆల్రెడీ జెర్సీ మూవీ తీశారు, అది హిందీలో కూడా తీసిన ఘనత ఉంది. అంటే డైరెక్టర్ గారు ఎంతవరకు మెప్పించగలిగారు ఈ సినిమా ద్వారా ఆడియన్స్ని, అది దట్టు విజయ్ దేవరకొండ లాంటి హీరోతో? ఇప్పుడు మనకి కొన్ని బ్రాండ్స్ నమ్ముతాం, బ్రాండ్స్. అవును. ఇప్పుడు ఎందుకు మన ఐడ్రీమ్ మీడియా ఉంది, ఐడ్రీమ్ మీడియాలో వచ్చే ప్రతి కంటెంట్ బాగుంటుంది అని పబ్లిక్కి ఒక నమ్మకము. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనే బైక్ బ్రాండ్ కావచ్చు, ఇలా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, వాటి మీద పబ్లిక్కి బై డిఫాల్ట్ అక్కడి నుంచి ఏ ప్రొడక్ట్ వచ్చినా ఒక వెల్కమింగ్ ఉంటుంది. యాపిల్ ఫోన్ కానీ, శాంసంగ్ ఫోన్ కానీ, ఇలాగా. అవునా? అలాగే కొంతమంది మనుషులు ఆ బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంటారు. అదృష్టవశాత్తు ఈ డైరెక్టర్కి ఆ బ్రాండ్ వాల్యూ ఫ్యామిలీస్లో, పబ్లిక్లో బాగా ఉంది. ఆ జెర్సీ అనే ఇంపాక్ట్ లైఫ్ టైం ఇంపాక్ట్ ఇచ్చింది పబ్లిక్కి. సో ఆ ఇంపాక్ట్ ఈ సినిమాకి ఇంత పుల్కి హెల్ప్ అయింది యాక్చువల్లీ. అంటే గౌతమ్ తిరునూరి ఆల్రెడీ ఈ సినిమా గురించే రామ్ చరణ్ కలవడం జరిగింది, ఆయన చేయలేకపోయారు, ఆయన చేస్తుంటే వేరేలా ఉండేది, ఇలాంటి మిక్స్డ్ టాక్ కూడా వినిపిస్తూ ఉంది. అది వేరే స్టోరీ అని చెప్పారు కదా క్లియర్. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దే క్లియర్లీ మెన్షన్ ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు అని. అంటే ఫ్యాన్స్ మాత్రం ఈ రామ్ చరణ్కి పడి ఉండాల్సింది అన్నట్టుగా మాత్రం కామెంట్స్ ట్విట్టర్లో ముఖ్యంగా ఎక్కువ మంది హంగామా చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇది విజయ్ దేవరకొండ వరకు ఎంతకి సూట్ అయింది అంటారు? ఒక 100% అనుకుంటే. అంటే రామ్ చరణ్ స్టేచర్కి ఇది అంత చిన్నగా అవుతుంది సినిమా. సో ఈ విజయ్కి మంచి స్టోరీ ఇది. అండ్ ముఖ్యంగా హీరోయిన్ రోల్ చాలా తక్కువ ఉందని చెప్పేసి ఎక్కువగా వస్తున్నాయి కామెంట్స్ అనేవి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. దట్టు సాంగ్ ఏదైతే హీరో ఉన్నవే 3 సాంగ్లు, అందులో హీరోయిన్ సాంగ్ తీసేశారు సినిమాలో. దాని గురించి ప్రొడ్యూసర్ గారు కూడా, నాగవంశీ గారు మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అనిపించింది మరి సినిమా చూసినప్పుడు? అసలు సినిమా ఫ్లో డిస్టర్బ్ చేయలేదు ఎక్కడ. సినిమా ఒక సీరియస్ మోడ్లో వెళ్తుంది. అక్కడ ఎక్కడ కూడా సాంగ్ కానీ, రొమాన్స్ కానీ, డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. మంచి అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో
ఒక హీరోయిన్ బ్లెండ్ అయింది కదా అనిపించింది. అంటే ఏదో బయటకు వచ్చి నేను హీరోయిన్ అని వెకిలిగా బిహేవ్ చేయకుండా స్టోరీలో డీసెంట్ గా ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ డాక్టర్ అనే పాత్రలో అండ్ కొంచెం ఆఫీసర్ కి సంబంధించిన పాత్రలో చాలా బాగా ఇమిడిపోయింది అసలు ఆ పాత్రలో. షీ నెవర్ స్టూడ్ అవుట్ సేయింగ్ ఐఎమ్ హీరోయిన్. అంటే పబ్లిక్ టాక్స్ చూస్తే మాత్రం బయటకు వచ్చే ఆడియన్స్ థియేటర్ నుంచి చెప్పేది సెకండ్ హాఫ్ చాలా వీక్ గా ఉంది అనిపించింది అని చెప్పేసి అంటున్నారు. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది అంతగా ఆకట్టుకోలేదా? నేను ఎక్కడ మైనస్ ఉంది అందులో? అంటే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అంతా ఫస్ట్ హాఫ్లో అయిపోయింది, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఫస్ట్ హాఫ్లో అయిపోయింది. సెకండ్ హాఫ్లో కొంచెం ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అనే ఆ ల్యాక్ కనిపించింది, అవి లేవు. యాక్షన్ ఎపిసోడ్స్ లేవు. 2 యాక్షన్ ఎపిసోడ్స్ ఫస్ట్ హాఫ్ లో అయిపోయినాయి. అక్కడ అతను సక్సెస్ అయిపోవడం, పబ్లిక్ లో నోటెడ్ అయిపోవడం, ఇవంతా ఫస్ట్ హాఫ్ లో అయిపోయింది. సో ఆ హై చూసిన తర్వాత అంటే ఇప్పుడు మనం 1 నుంచి 50కి వచ్చినప్పుడు బండి మళ్ళీ 50 నుంచి 100కి వెళ్ళాలని కోరుకుంటాం. అది అక్కడ అదే స్పీడ్ లో వెళ్ళింది, 50-60లో వెళ్ళింది. అది కొంతమంది పబ్లిక్ కి కనెక్ట్ కాలేదు. దే ఎక్స్పెక్టెడ్ సమ్ 100-120 హైప్ ఎక్కువ కోరుకున్నారు అనుకోవచ్చు. దట్స్ వాట్. అంటే మరి ముఖ్యంగా ఇప్పుడు ఎలాంటి సినిమానైనా అనిరుద్ధ్ తన మ్యూజిక్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్తా ఉంటాడు. బట్ తన మ్యూజిక్ అంత ఎసెట్ అవ్వలేదు ఈ సినిమాకి. తను ఇచ్చిన బీజిఎం అంత గొప్పగా కొత్తగా ఏం లేదు అన్నట్టు కూడా వినిపిస్తా ఉంది. మరి ఇందులో అనిరుద్ధ్ ఫెయిల్ అయ్యాడా? అంటే సినిమాకి అవసరమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు రజనీకాంత్కి ఇచ్చిన లాంటి మ్యూజిక్ విజయ్కి ఇస్తే అది మళ్ళీ పాయింట్అవుట్ చేస్తారు. సో ఈ సినిమాకి ఈ స్టోరీ పరంగా ఎలాంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, బ్లెండ్ అయ్యే మ్యూజిక్ తను ఇచ్చాడు. హిస్ కాంట్రిబ్యూషన్ వాజ్ గుడ్. సో ఓవరాల్ గా గౌతమ్ తన్నూరి ఎంతవరకు సక్సెస్ అయ్యాడంటారు మరోసారి డైరెక్టర్ గా? అంటే ఆడియన్స్ పరంగా ఆడియన్స్ అయితే తనకి మంచి రిసెప్షన్ ఇచ్చారు. అంటే వెల్కమ్, ఫుట్ఫాల్ చాలా హ్యూజ్ ఉంది. సో ఇది ఇలా కంటిన్యూ అయితే ఆబ్వియస్లీ విత్ ఇన్ 3 or 4 days సినిమా ఏదైతే ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయిందో ఆ బడ్జెట్ వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ సక్సెస్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అది మనం ఒప్పుకోకపోయినా, ఎంతమంది నో చెప్పినా సినిమా ఈజ్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ సక్సెస్. ఇక సత్యదేవ్ అంటే చాలా మంది మీమ్స్ లో ఏం చేస్తున్నారంటే సత్యదేవ్ ఈజ్ ద రియల్ హీరో ఆఫ్ ద సినిమా అంటున్నారు. ఇంట్రొడక్షన్ పరంగా హీరోకి పడాల్సిన ఇంట్రొడక్షన్ సత్యదేవ్ పడింది. ఓహో, అంటే అంత ఇంపార్టెంట్ క్రూషియల్ క్యారెక్టర్ అని వచ్చా? క్రూషియల్ అంటే అతనికి మనము కొన్ని సినిమాల్లో ఏదైతే హీరోకి ఎలివేషన్ తోటి ఇంట్రొడ్యూస్ చేస్తారో, ఈ సినిమాలో విజయ్ని చాలా సింపుల్ గా ఇంట్రొడ్యూస్ చేశారు స్క్రీన్ మీద. ఫస్ట్ టైం హీరో కనిపించడం అనేది చాలా సింపుల్ గా. కానీ ఇతని వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ ఏదైతుందో సత్యదేవ్, తన అక్కడ సిచ్యువేషన్స్ అన్ని చాలా క్రూషియల్ గా మారి తను బయటికి రావడం అనేది తనకి చాలా ఎలివేషన్ లాగా హెల్ప్ అయింది. అది డైరెక్టర్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనుకోవచ్చేమో. దట్స్ వాట్. అది క్యారెక్టర్ డ్రివెన్ గా వెళ్ళింది మోర్ దాన్ హీరో ఎలివేషన్ లాగా కంటే. సో అదర్ దెన్ విజయ్ హీరోయిన్ అండ్ సత్యదేవ్ కాకుండా ఇంకా ఆకట్టుకున్న పాత్ర విలన్ రోల్, ఆయన స్పీచ్ కూడా చాలా హైలైట్ అయింది. అండ్ ఈ సినిమాకి ముందు ఒక టిఫిన్ సెంటర్ ఉండేది, అంటే టిఫిన్ బండి ఉండేది, అక్కడి నుంచి ఎదిగి వచ్చాడు అని చెప్తా ఉన్నారు. ఆయన కూడా తెలుగు వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నాకు ఫస్ట్ టైం క్యారవాన్ ఇచ్చారు అని చెప్పి చాలా విషయాలు స్టేజ్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా షేర్ చేసుకున్నాడు. ఆయన అయితే మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. మరి సినిమా చూసి మీకేమనిపించింది? తను స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు మనకి సూర్య గారిని చూస్తాం కదా, హీరో సూర్య. అవును, అతన్ని చిన్నప్పుడు చూసుంటే ఎలా ఉంటాడు, ఒక కాలేజ్ డేస్, యంగ్ డేస్ లో అలా ఉన్నాడు. మంచి డీప్ లుక్స్ తోటి భలే, చాలా బాగా యాక్టింగ్ కూడా బాగుంది. తన మెయిన్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. అంటే విజయ్ దేవరకొండకి అండ్ సత్యదేవ్కి ఏదైతే స్క్రీన్ ప్రెసెన్స్ ఉందో ఈక్వల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఇచ్చారు తనకి. అది ఇట్ వాస్ గుడ్. అండ్ ఈ స్టోరీ ఇంకొక పార్ట్ ఉండే ఛాన్స్ ఉంది అని కొంతమంది, ఇంకా లేదు అని కొంతమంది. బట్ సినిమా చూసిన మీరేమంటారు? ఉందండి, అంటే చాలా ఇన్కంప్లీట్ పాయింట్స్ ఉన్నాయి టు రివీల్ ఇన్ ద సెకండ్ పార్ట్. సో ఓవరాల్గా ఈ కింగ్డమ్ మొత్తం సినిమా ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ 10 ఎన్ని పాయింట్స్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 9 or 9.5. యాక్టర్స్ చాయిస్ చాలా బాగుంది. చాలా మంది అంటే రొటీన్ యాక్టర్స్ని కాకుండా ఏవైతే మనం ఓటీటీలో కొంతమంది మంచిగా షైన్ అయ్యే యాక్టర్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ మ్యాన్ లోంచి కొంతమంది అలాంటి మంచి స్టార్ కాస్ట్ని తెచ్చుకొని వీళ్ళు డిప్లొమాట్ రోల్లో కానీ ఇలాంటి రోల్స్లో పెట్టారు. అండ్ స్టార్టింగ్లో ఏదైతే విజయ్ సేతుపతికి సంబంధించి ఒక సెలెక్షన్ ఉంటుంది, అది ఆ ప్రాసెస్ చాలా బాగుంటుంది. అంటే క్లైమాక్స్ని మళ్ళీ ఫస్ట్ రీల్లో జరిగే సన్నివేశంతో లింక్ చేసుకుంటే చాలా మంది క్లైమాక్స్లో కంప్లైంట్ చేయరు. ఇలాంటి కొన్ని లాజికల్ కన్ఫ్యూజన్స్ పబ్లిక్లో ఉంది, అది గ్రాడ్యువల్ గా పోతాయి అనుకుంటున్నాను నేను. యూజువల్ గా ఇలాంటి సినిమాలు వెళ్ళే కొద్దీ హిట్ టాక్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి సినిమా అవును. వండర్ఫుల్ సార్, రెడీ. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే ఆ అమ్మాయి చాలా హైప్ ఉంది అనమాట సినిమాకి ముందు నుంచి. అంటే మరీ ముఖ్యంగా కూడా ఇప్పుడు నెక్స్ట్ తనకి చాలా మంచి సినిమాలు ఉన్నాయి హీరో రామ్ గారితో. అలాగే ఇలాంటి హీరోయిన్ ఇన్ ఫ్యూచర్ తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఇంతవరకు రాణించవచ్చు, తన గురించి ఏం చెప్తారు? అంటే ఇలాంటి గ్లామర్ కంటే కూడా ఇలాంటి క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ పడితే ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడైతే ఓన్ చేసుకుంటారో, ఒకసారి ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకున్న హీరోయిన్కి మంచి స్పాన్ ఉంటుంది, చాలా మంచి మూవీస్ లైనప్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో తన పాత్ర ఇంకా ఎక్కువ స్కోప్ ఉండే ఛాన్స్ ఉందంటారా?
సెకండ్ పార్ట్ 2 యూ మీన్ టు సే నెక్స్ట్ సీక్వెల్ ఆబ్వియస్లీ. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ పాత్రని డైరెక్టర్ ఎంతవరకు యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే మీరు స్టోరీ డ్రివెన్ గా ఉంది అంటున్నారు కదా, సో ఫుల్ ఫ్లెజ్డ్గా కొంచెం రెగ్యులర్ హీరోయిన్ కంటే కూడా డిఫరెంట్గా యూజ్ చేసుకున్నారు అనొచ్చు. అంటే అమ్మాయిని బ్యూటీ ఆస్పెక్ట్ లో కంటే కూడా క్యారెక్టర్ ఆస్పెక్ట్ లో చూసారు. అదే తన డ్రెస్సింగ్ స్టైల్ గానీ అది కూడా. కాకపోతే ఇంకోటి ఈ సినిమాలో ఒక తెగ ఉంది, ఏదైతే ఆ శ్రీలంకకు సంబంధించిన ఒక తెగ ఉంటుంది, వాళ్ళ మీద కొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళ జ్యువెలరీ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళు వాడే ఆర్నమెంట్స్ కానీ అన్ని బాగా చూపించారు. అండ్ ఒకటి బోట్ ని లాగే సీన్ ఉంటుంది, అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అండ్ ఎక్కడో మనకి బాహుబలిలో ఒక విగ్రహం పడిపోతా ఉంటే లాగుతారు కదా, అలాంటి ఒక మూవీలో సెట్ వర్క్ బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది, కొంచెం ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏదైతే మనకి నాన్నగారిది ఇట్లా ట్రైన్ ముందు సీన్ ఉంటుంది కదా, అలాంటి కొన్ని హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. గౌతమ్ తెన్నూర్ గారికి ఇది మరొక జెర్సీ కానీ లేదా దాన్ని మించిన సినిమా అయ్యే ఛాన్స్ ఉందంటారు? అలా దాన్ని మించిన సినిమా అవ్వాలనే కదా వాళ్ళ ప్రయత్నం ఉంటుంది. బట్ రెవెన్యూ పరంగా మాత్రం అలానే ఉంది. ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ అ గ్రాండ్ సక్సెస్. ఇంకా గ్రాడ్యువల్ గా చూడాలి ఏమవుతుంది. సో ఓవరాల్ గా విజయ్ దేవరకొండ గారు అలాగే అనిరుద్ధ్ అండ్ గౌతమ్ తెన్నూరి వీరందరూ కలిసి చేసిన ఈ మూవీ ఒక మంచి సక్సెస్ మూవీ అనొచ్చు. ఆడియన్స్ సక్సెస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. సో రకరకాల ఇంప్రెషన్స్ అయితే బయట వస్తున్నాయి, బట్ అవేమి పక్కన పెట్టేసి మీరు అంతే మాత్రం మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూసేసేయండి కింగ్డమ్ మూవీ. అండ్ చూసాక ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.